హాయ్ వెల్కమ్ టు సౌమ్య హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ప్రైమర్స్ గురించి. ప్రైమర్స్ అనేది మనము ఎప్పుడైనా కానీ మేకప్ అప్లై చేసే ముందు బ్యూటిఫుల్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో దానికోసం మేకప్ అప్లై చేస్తాం. సో మేకప్ అప్లై చేసే ముందు మనం ఏం చేస్తామంటే మాయిశ్చరైజర్ అండ్ దెన్ వీ పుట్ ఆన్ మేకప్, ఫౌండేషన్, కన్సీలర్ ఇలా చేసేస్తామన్నమాట. అలా కాకుండా మధ్యలో ప్రైమర్ అనేది అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ అప్లై చేసిన ఒక త్రీ టు 4 minutes మాయిశ్చరైజర్ స్కిన్కి అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ప్రైమర్ అనేది అప్లై చేయాలి. ఈ ప్రైమర్స్ ఏమయ్యాయి అంటే బాగా ఎక్స్పెన్సివ్ అనమాట. మార్కెట్లో మనం కొనాలి అంటే ప్రైమర్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట. 600, 700 అలా రేట్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో దీనికోసం మనం ఇంట్లోనే ప్రైమర్ని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు అట్లీస్ట్ 7 to 10 days వరకు స్టోర్ ఉంటుంది ఆ ప్రైమర్ అనేది. సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే 1 teaspoon అలోవెరా జెల్, అందులో ఒక 2-3 drops ఆఫ్ గ్లిజరిన్, ఇంకా ఎస్పీఎఫ్ దొరుకుతుంది కదా. ఎస్పీఎఫ్ ఎందుకు యూస్ చేస్తాము మనం ప్రైమర్లోనే అంటే ఎస్పీఎఫ్ అంటే ఏంటి అంటే సన్ ప్రొటెక్షన్ అనమాట, సన్ స్క్రీన్ లోషన్ అనమాట. సో సన్ స్క్రీన్ లోషన్ అట్లీస్ట్ ఒక 2 spoons అందులో వేసేసి మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి కొద్దిసేపు ఆగిన తర్వాత ఆ కన్సిస్టెన్సీని మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి అంటే మరీ ఓవర్గా అప్లై చేయొద్దు అనమాట. కొంచెం లిటిల్ ఈజ్ మోర్ అనమాట. ఇందులో ప్రాసెస్లో గ్లిజరిన్ ఉంటుంది, అలోవెరా జెల్ ఉంటుంది, సన్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి లిటిల్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో కొంచెమే మన ఈ షోయింగ్ ఫింగర్తో కొంచెం తీసుకొని అది ఫేస్ మొత్తం అప్లై చేసుకొని డాట్స్గా పెట్టుకొని తర్వాత స్కిన్ లోపలికి అబ్జార్బ్ అయ్యేటట్టు మనం అప్లై చేస్తే మన ఫేస్ అనేది స్టిక్కీగా ఉంటుంది అనమాట. కొద్దిసేపు ఒక 5-10 minutes, ఒక 5-10 minutes ఆగలేరు అంటే అట్లీస్ట్ 2 minutes అన్నా అది ఎయిర్ డ్రై అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. గాలికి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు ఇఫ్ యూ కీప్ యువర్ మేకప్, మీ మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. మీరు పెట్టిన మేకప్ మీ స్కిన్ లోపలికి అబ్జార్బ్ అనేది కాదు. స్కిన్ లోపల మేకప్ అబ్జార్బ్ అవ్వడం వల్ల మీకు ఫేస్కి చిన్న చిన్న ముడతలు రావడము, లేకపోతే వ్రింకిల్స్, లేకపోతే డార్క్ స్పాట్స్ రావడం, క్రీమ్స్ అనేవి కొంతమందికి పడకపోవడం ఇలా అవుతూ ఉంటాయి. సో ఇలా ప్రైమర్ని కనుక మరి మీరు ఇంట్లోనే ట్రై చేసుకొని ఇంట్లోనే మీరు వాడి చూస్తే మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఇలా ప్రైమర్ని ఒకవేళ చాలా మంది ఎస్పీఎఫ్ కూడా సన్ స్క్రీన్ లోషన్ కూడా ఎఫర్ట్ చేయలేను అని అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే అలోవెరా జెల్, 2 drops ఆఫ్ గ్లిజరిన్, ఇంకా ఆల్మండ్ ఆయిల్ అని దొరుకుతుంది అనమాట. ఆల్మండ్ ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ ఎవరు వేసుకోవాలి అంటే బాదం కా తేల్ అని అంటారు కదా, అది ఎవరు వేసుకోవాలి అంటే బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆల్మండ్ ఆయిల్ యూస్ చేయాలి. అది కూడా 1 drop అనమాట. ఎక్కువ ఆల్మండ్ ఆయిల్ డ్రాప్స్ కనుక వేసేస్తే పింపుల్స్ వచ్చేస్తాయి. సో అందుకని ఏం చేయాలి అంటే 1 drop చాలన్నమాట. 1 table అలోవెరా జెల్, ఒక 2-3 drops ఆఫ్ గ్లిజరిన్ అండ్ దెన్ ఓన్లీ 1 drop ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసి, ఇది ఎవరు యూస్ చేయాలి అంటే నేను ఇప్పుడు చెప్పింది బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు వింటర్ సీజన్లో చాలా మందికి ఫేస్ పగిలిపోవడం అనేది కూడా అంటూ ఉంటారు. సో ఈ ప్రైమర్ని మీరు నైట్ క్రీమ్గా కూడా వాడచ్చు అనమాట. అంత బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అలోవెరా జెల్, గ్లిజరిన్, ఇంకా ఆల్మండ్ ఆయిల్ ఈ డ్రాప్స్ వల్ల. రోజు నైట్ పడుకునేటప్పుడు కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇట్ కెన్ బి వర్క్ యాజ్ అన్ ప్రైమర్ అండ్ ఆల్సో వర్క్ యాజ్ అన్ నైట్ క్రీమ్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.